అమరావతిని గురించి ఎవడు బుద్ధుండాడు ఎవడని మాట్లాడతాడా? వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో కూడా పెడుతుంది బిల్లు అమరావతి రాజధాని. దానికి కూడా నీళ్ళు మరి ఇల్లు ఎందుకు కట్టాడు ఆయన? అది అమరావతిలో వస్తుంది కదా ఆయన తాడేపల్లి కూడా. మరి ఆయన ఎందుకు కట్టాడు? మునిగిపోతుందని కట్టాడా? అది మునిగితే డబ్బులు వస్తాయి గవర్నమెంట్ ఇస్తుందని కట్టాడా? పద్ధతి ఉండాలి మాట్లాడటానికి. సంస్కారం లేని మాటలన్నీ. ఆయన గెలిచేది లేదు, చచ్చేది లేదు, ఇక రావడం అనేది చరిత్రలో లేదు. సుబ్బిశెట్టి చెప్పాడే మా ఇంటికి వెనపకాడు మమ్మల్ని ఏం చేయలేరని. అదేటే వీడు గెలిచేది లేదు, చచ్చేది లేదు. అట్లా చెప్పపోతే ఈ ఉండ మినిమం 4 మంది కార్యకర్తలు కూడా ఉండరని మళ్ళీ వస్తాం చెప్పడం అనేది ఒట్టి బోగస్ అంతే. అతను రావడం అనేది చరిత్ర లేదు. పొట్టేళ్లు నరికి ఆ రక్తాన్ని చిమ్మిన వాళ్ళని ఈ రోజున పోలీసులు శిక్షిస్తే వాళ్ళని ఇంటికి పిలిచి పరామర్శిస్తాడు. అసలు అంటే వాళ్ళని ఏం చేద్దామని? ఇప్పుడు ఆయన అధికారంలో ఉండగా ఎంతమందిని చంపేశారో ఒకసారి ఏమైనా పిలిచి మాట్లాడా? ఏమైనా ఖండించాడా? మరి ఇంకేముంది? ఈ రప పిలిచాడు సన్మానం చేయలేం కదా చాలు కప్పి. అదొకటి తప్పు జరిగింది. ఆ నెత్తురు చిమ్మినాడు సన్మానం చేయాలి ఆయన. సో ఈ రోజున రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలి అని చెప్పి పడుతున్నారు ముగ్గురు కూటమి ముగ్గురు. అన్నాడు అసలు ఏమీ లేదు, నేను వస్తాను మళ్ళీ పాదయాత్ర చేస్తే ఒక్కొక్కరి సంగతి రమ్మానండి పాదయాత్రకి, అప్పుడు తెలుసుద్దిగా. అట్లా రాష్ట్రం బాగుపడతాం అనేది ఆయనకి ఇష్టం లేదండి.